వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లు సమీపిస్తున్న కొద్దీ జాబితాలు విడుదల చేస్తున్నాడు. ఇంతకుముందు 2 జాబితాలు విడుదల చేసిండు. అంటే ఏంది, సిట్టింగ్లను మార్చేస్తాడు, మ్యాక్సిమం సిట్టింగ్లను మార్చేస్తాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వాళ్ళ పైన వచ్చే పబ్లిక్ ఒపీనియన్ సర్వేల ప్రకారంగానే మార్చున్నాడు. ఓడిపోయే వాళ్ళని మొత్తం ఏ పరిస్థితులలో కూడా ఉంచతలేడు. ఫస్ట్ లిస్ట్లో వచ్చి 11 పేర్లను డిక్లేర్ చేసిండు. సెకండ్ లిస్ట్లో వచ్చి 28 పేర్లను డిక్లేర్ చేసిండు ఇన్ఛార్జీలను. అంటే నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను పెడతాడు. ఎక్కడెక్కడైతే సిట్టింగ్లను మార్చే ఉద్దేశం ఉన్నదో కొత్త ఇన్ఛార్జ్ వచ్చిండు అంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ గల్లంతైనట్టు లెక్క. సింపుల్. కొత్తగా ఎవరికైతే ఇన్ఛార్జీలుగా ఇస్తారో వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్ రాబోతున్నది అని అర్థం. కొత్త ఇన్ఛార్జ్ వచ్చేసిండు అంటే బస్ ఎమ్మెల్యేలు రిజైన్ ఇవ్వడం స్టార్ట్ చేసిండు. థర్డ్ లిస్టు ప్రకటించిండు మళ్ళీ ఇప్పుడు. అందులో 21 మంది పేర్లు డిక్లేర్ చేసిండు. ఇక దీన్ని మెయిన్ ప్రాతిపదికన ఏంది, ఏ బేసిస్ మీద వీళ్ళని తొలగిస్తున్నాడు అంటే ఓన్లీ 1. ఏంటిది అంటే సర్వేల ప్రకారంగా. ఓన్లీ సర్వేలు, నియోజకవర్గాలల్లో సర్వేలు, ప్రజలల్లో సర్వేలు. నా కులం చూసుడు లేదు, నా మతం చూసుడు లేదు, నా రిలేషన్ చూసుడు లేదు, దగ్గరోళ్ళ దూరం వాళ్ళ అనే విషయం కూడా పట్టించుకుంటలేడు. ఓన్లీ సర్వేల ప్రకారంగానే నిర్ణయిస్తాడు ఎవరిని ఉంచాలి, ఎవరిని తప్పియాలి అని. ఈ సర్వేలు కూడా పకడ్బందీ సర్వేలు చేస్తున్నారు. ఈ సర్వేలు ఇప్పుడే కాదు, ఇక ఎలక్షన్ల వరకు కంటిన్యూ అవుతాయని వార్తలు వస్తున్నాయి. వీటిని అట్లనే కంటిన్యూ చేసుకుంటూ పోతా అంటాడు సర్వేలను. అంతే కదా, సర్వేల ప్రకారంగానే వీళ్ళకు ఒక అంచనా వస్తుంది ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అని. దీనికి సామాజికంగా కులాలను చూస్తాను, ఆర్థిక పరంగా చూస్తాను, నెక్స్ట్ వచ్చి ఆపోజిషన్ పార్టీ అభ్యర్థులను ఓడించే కెపాసిటీ సత్తా ఎవరికి ఉన్నది అన్నది ఒకటి చూస్తాను. ఇక ఈ 3 ఆధారంగా అభ్యర్థుల మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. దీంట్లో మాత్రం కన్ఫర్మ్గా ఒక డెసిషన్కి వచ్చిన్నాడు జగన్మోహన్ రెడ్డి. నా ఎవరు లేరు ఇక. ఎందుకంటే నాకు దగ్గర వాళ్ళు, నాకు దూరం వాళ్ళు అని చూసుకుంటా పోతే మొత్తానికే ఎసరు వస్తుంది, మోసమవుతుంది మొత్తానికి. ఇక జరిగేది ఎట్లా ప్రాసెస్, ప్రతిరోజు సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలుస్తున్నారు ఫోన్ చేసి. వాళ్ళు రాగానే వాళ్ళకు వివరించి చెప్తున్నారు ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నాము అనేది వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సరే, నిరాశతోటి వెనుతిరిగిపోయేటోళ్ళు కొంతమంది అక్కడికే రియాక్షన్ అయ్యి ఫైర్ అయ్యి కోపానికి వచ్చి అక్కడికే డిసిషన్ తీసుకొని రిజైన్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి కూడా అనుకునేది ఏంది, ఉన్నోళ్ళే నా వాళ్ళు, పోయినోళ్ళు ఇక ఎట్లాగపోతారు, వాళ్ళని ఆపని లేరు కదా ఎవ్వరు కూడా. కొందరు అయితేనో నిరాశ నిస్పృహలతోటి మరి ఉంటారా పార్టీలో అన్నది ఇప్పుడే చెప్పలేము. ఇక అయితే సెకండ్ లిస్ట్లో ప్రకటించిన ఇతులలో 16 మంది కొత్తోళ్ళే ఉన్నారు. అంటే చాలా మట్టుకు పార్టీ ఎమ్మెల్యేల పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉన్నది అని అర్థం దీన్ని చూస్తే. బహుశా 50-60 మందిని మార్చారు అని అయితే తెలుస్తున్నది. ఇక ఈ టికెట్లు తప్పించే విషయంలో ఎవరిని కూడా చూస్తలేడు జగన్మోహన్ రెడ్డి. దగ్గర రిలేషనా, నాకు క్లోజా, నాకు ఫ్రెండా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేసుకుంటా వచ్చే వాళ్ళను, ఈవెన్ క్లోజెస్ట్ రిలేషన్ను కూడా ఎవరిని కూడా స్పేర్ చేస్తలేడు. ఎవరిని కూడా సర్వే రిపోర్ట్ మంచిగా రాకపోతే వాళ్ళని తీసుకుంటలేడు, వాళ్ళకి టికెట్ ఇస్తలేడు. దగ్గర రిలేషన్ అయినా పర్వాలే తప్పిచ్చేసి పక్క కూర్చోబెడతాను, కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇస్తాను. అంతే కదా. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి 2014లో ఒక 30 సీట్లు, అరే వీళ్ళు నాకు దగ్గర వాళ్ళు, ఇగో వీళ్ళకి నేను మాట ఇచ్చిన, అరే వీళ్ళు నాకు రిలేషన్, వీళ్ళు నాకు క్లోజ్ ఫ్రెండ్, వీళ్ళు నాకు మొదటి నుంచి నాతోటి ఉన్నారు అనే ఒక సెంటిమెంట్ తోటి ఒక 30 సీట్లు ఇచ్చేసిండు. సరే, అవి కొంత ఓడిపోతారు అన్న డౌట్ ఉన్నా కూడా ఇచ్చేసిండు. 2014లో ఓడిపోయింది. ఇక ఆ తప్పు ఇప్పుడు చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు టఫ్ ఫైట్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఈజీగా నల్లేరు మీద నడక మాత్రం కాదు, చాలా టఫ్ ఫైట్. కాబట్టి ఈ కఠిన నిర్ణయం తీసుకుంటేనే, వాస్తవానికి కూడా ఇట్లాంటి కఠిన నిర్ణయం తీసుకుంటేనే ఏమన్నా గెలిస్తే గెలవచ్చు ఎలక్షన్.
కొన్ని నియోజకవర్గాలకు ఎవరెవరిని ఇన్ఛార్జిగా నియమించిండ్రు అంటే ఎవరికి రాబోయే ఎలక్షన్లలో టికెట్లు వస్తాయి అన్నట్టే. ఈ లిస్టు చదువుతా, కొన్ని ఉన్నాయి మన దగ్గర. రాయదుర్గం మెట్టు గోవింద రెడ్డి, చింతలపూడి ఖమ్మం విజయరాజు, అచ్చాపురం పేరియా విజయ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, దర్శి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు సునీల్ కుమార్, చిత్తూరు విజయానంద రెడ్డి, మదనపల్లి నిస్సార్ అహ్మద్, రాజంపేట ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు విరూపాక్ష, కొడుమూరు డాక్టర్ సతీష్, గూడూరు మేరగ మురళి, సత్యవేడు డాక్టర్ గురుమూర్తి, పెడన ఉప్పల రాము, పెడమలూరు జోగి రమేష్. నెక్స్ట్ వచ్చి కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జీలను ప్రకటించింది. శ్రీకాకుళం పేరాడ తిలక్, విజయవాడ కేశినేని నాని తెలుగుదేశం పార్టీ నుంచి రీసెంట్గా వైసీపీలో జాయిన్ అయ్యిండు. తిరుపతి కోనేటి ఆదిమూలం, విశాఖ బొత్స ఝాన్సీ, కర్నూలు గుమ్మనూరు జయరాం, ఆలూరు కారమూరి సునీల్ కుమార్ యాదవ్. ఇక ఇవి 3వ లిస్టులో వచ్చిన పేర్లు. జనరల్గానైతే ఎలక్షన్స్ ముందు కొత్త వాళ్ళని తీసుకొస్తారు, కొందరు సిట్టింగ్లను క్యాన్సిల్ చేసుకుంటారు. ఎందుకంటే ఎవరైతే సిట్టింగ్ క్యాండిడేట్లు ఉంటారో కొందరు చాలా ఘోరంగా చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. అట్లా కొంత పర్సెంటేజ్ తక్కువ ఉంటారు. అట్లా ఇక కొందరు వ్యతిరేకత ఉంటుంది, వాళ్ళకు చాలా వ్యతిరేకత ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళని తప్పియకపోతే మొత్తానికి ఈ చెట్టుకు కొంచెం చెదపట్టింది అనుకోండి, చెట్టు మొత్తానికి చెదపట్టి తినేస్తుంది. కొంచెం ఉన్నప్పుడే దానికి మందు కొట్టి దాన్ని క్లియర్ చేయాలి. ఇది అన్నట్టు. అందుకని సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పిస్తారు కొందరిని. నా ప్రతి వీడియోలో చెప్తాను మీకు. తెలంగాణలో ఫస్ట్ ముందు మారుదామనుకున్నారు, ఒక 25-30 మంది సిట్టింగ్లను మారుదామనుకున్నారు. తర్వాత డ్రాప్ అయ్యింలో ఆ ఆలోచన నుంచి. ఇప్పుడు మరి వాళ్ళు ఫీల్ అవుతాను, కొత్త వాళ్ళకి ఇచ్చి ఉంటే మేము గవర్నమెంట్లోకి వస్తాము అని. సరే, కొత్త వాళ్ళని నియమించి చూస్తే తెలుసు, బహుశా అది జరగకపోయేది ఉండే తెలంగాణలో. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూడాలి. సిట్టింగ్లను అయితే మార్చాన్లు, అక్కడ ఉన్న వ్యతిరేకతను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వ్యతిరేకత తీవ్రంగా ఉన్నదనుకోండి, ఇంతమంది సిట్టింగ్లను మారవని గెలిచే ప్రసక్తి ఉండదు. యాంటీ ఇన్కంబెన్సీని బట్టి ఉంటుంది వ్యతిరేకత ప్రధానం. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక పార్టీ ఓడిపోవడానికైనా గెలవడానికైనా. ఓడిపోవడానికి ప్రధాన కారణం యాంటీ ఇన్కంబెన్సీ. 2018 ఎలక్షన్లలో తెలంగాణలో చూస్తే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది 30 సీట్లు 35 సీట్లు వస్తాయని మాట్లాడడం జరిగింది. అప్పుడు వ్యతిరేకత లేకుండే బీఆర్ఎస్ పార్టీ మీద. ఫస్ట్ టర్ములా తినుడు మేసుడు తక్కువ మేత మేసిండు, తక్కువ తిన్నారు, పెద్ద ఎత్తున తినలే, వ్యతిరేకత లేదు. అరే, ఎక్కడి ఎట్లా ఓడిపోతుంది వ్యతిరేకత లేని అని నా వాదన ఉండే. మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్లలో ఇక వ్యతిరేకత ఆకాశాన్ని అంటింది. కుంభకోణాల మయమైపోయింది తెలంగాణ. కుంభకోణం జరగని డిపార్ట్మెంట్ లేదు. అన్ని కుంభకోణాలు జరిగినాయి, అన్ని స్కామ్లు జరిగినాయి. మొత్తం స్కామ్ల మయం. రోజు ఒక 2-3 బయటికి వస్తాయి. అంతు చిక్కని కుంభకోణాలు ప్రతి దాంట్లో. ఈవెన్ ఫార్ములా రేస్ జరిపిండు కదా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. ఆ ఫార్ములా రేస్లో కూడా కుంభకోణాలు జరిగినాయట. ఇంకా అవి కూడా బయటికి వచ్చేది ఉన్నది. ఇట్లా రోజుకు ఒక 2-3 కొత్తవి వస్తాయి బయటికి. అంతు లేని అవినీతి. ఆ యాంటీ ఇన్కంబెన్సీ పెరిగి ఓడిపోయింది ఈసారి. అందుకని ఏ పార్టీ అయినా ఓడిపోవడానికి యాంటీ ఇన్కంబెన్సీని బట్టి ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ ప్రధాన కారణం. మరి వైసీపీ గవర్నమెంట్కు కూడా ఏపీలో యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నట్టే కామెంట్స్లలో చెప్తుంటారు. స్కీములు అని అందరు మీరు అనుకుంటాను. ఫీల్డ్ మీద మేము చూస్తాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలం కాబట్టి
ఒక్క స్కీములు కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయితలేవు అని మొన్న ఎవరో ఒకరు కామెంట్ చేసింది కామెంట్ సెక్షన్లో. స్కీములు అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి అని కామెంట్ చేసింది. దీన్ని వ్యతిరేకతను బట్టి మరి ఈ వైసీపీది ముందు తెలుస్తుంది. కాకపోతే అడ్వాంటేజ్ మాత్రం టీడీపీ జనసేనకే ఉన్నది అడ్వాంటేజ్.